నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ భార్యాభర్తల లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 53. కిరణ్ మనసు తల్లడిల్లగా అక్కడ కృతి అలా బాధపడిపోతుంటే మీరు ఇలా ఎలా నవ్వగలుగుతున్నారు? మీరు తనకు తల్లి కదా, మీకు కొంచెం కూడా బాధగా లేదా? చిరుకోపం చూపించాడు. నేను ఆ స్టేజీ దాటి వచ్చిన దాన్ని అల్లుడుగారు అన్న సుదేష్ణ. తల్లి కాబోయే ప్రతి అమ్మాయికి ఈ పురిటి నొప్పులు తప్పవు. ఈ బాధను అనుభవిస్తేనే పన్నంటి బిడ్డకు తల్లి కాగలుగుతుంది. నువ్వు కంగారు పడకు, ఇదంతా కామన్. ఇక సిజేరియన్ అంటావా? మనం చెప్తే చేస్తారా ఏంటి? అక్కడ తల్లి బిడ్డ కండిషన్ బట్టి డాక్టర్లు డిసైడ్ చేస్తారు. మనం చెప్తే డాక్టర్ నువ్వా మేమా అని కోప్పడతారు. అదంతా వాళ్ళు చూసుకుంటారు. టెన్షన్ పడకుండా రిలాక్స్గా కూర్చో అంటూ అతని భుజం తట్టింది. మీరు ఎన్నైనా చెప్పండి ఆంటీ, కృతి బాధపడితే నేను చూడలేకపోతున్నాను, మీలా నేను ఉండలేకపోతున్నాను అంటూ కూర్చున్నవాడు కాస్త లేచి అసహనంతో అటూ ఇటూ తిరిగాడు. అల్లుడు గారికి కృతి అంటే ఎంత ప్రేమ! తను నొప్పులు పడుతుంటే చూడలేకపోతున్నాడు. టెన్షన్తో అటూ ఇటూ పచార్లు చేస్తున్న కిరణ్ని చూసి అనుకుంది సుదేష్ణ. కాసేపటికి లోపల నుండి వినిపిస్తున్న కృతి అరుపులు ఆగిపోయాయి. కిరణ్ గుండె ఆగినట్టు అయ్యింది. భయంతో సుదేష్ణ వైపు చూశాడు. డెలివరీ అయినట్టుంది, అందుకే కృతి సైలెంట్ అయింది అంది సుదేష్ణ. ఇంతలో బిడ్డ ఏడుపు వినిపించింది. కంగ్రాట్స్ అల్లుడు గారు, బిడ్డ పుట్టినట్టుంది. నవ్వుతూ అతనికి అభినందనలు తెలిపింది సుదేష్ణ. సంతోషంతో అతని ముఖం వికసించింది. మీకు కూడా ఆంటీ అన్నాడు కిరణ్. ఇంతలో లోపల నుండి నర్సు వచ్చింది. సిస్టర్, కృతికి ఎలా ఉంది? నేను చూడొచ్చా? ఆత్రంగా అడిగాడు కిరణ్. తను ఇప్పుడు బాగానే ఉంది. కాసేపు అయ్యాక రూమ్కి షిఫ్ట్ చేస్తారు, అప్పుడు చూడండి అంటూ ఆమె వెళ్ళింది. కాసేపటికి ఓ నర్సు బిడ్డని ఎత్తుకొని వచ్చింది. ఇక్కడ కృతి తాలూకు ఎవరు అని అక్కడ వెయిటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళని చూసింది. కిరణ్, నేను అంటూ ఒక్క ఉదుటున ఆమె ముందుకు వచ్చాడు. ఇదిగో మీ బిడ్డ అంటూ కిరణ్ చేతిలో పసిబిడ్డను పెట్టింది. తెల్లని బట్టలో చుట్టి ఉన్న పసిబిడ్డను చూసి వీడు నా బిడ్డ అని పుత్రోత్సాహంతో పొంగిపోయాడు కిరణ్. అప్పటి వరకు కూర్చొని ఉన్న సుదేష్ణ లేచి కిరణ్ దగ్గరికి వచ్చింది. పసిబిడ్డను చేతిలోకి తీసుకుని కృతికి అబ్బాయి పుట్టాడు అని సంబరపడింది. బిడ్డను చూసుకోవడం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కూడా అనుకోగానే కిరణ్కి అంతవరకు ఉన్న పుత్రోత్సాహమంతా ఒక్కసారిగా నీరు కారిపోయింది. బాధపడుతూ ఉన్న కిరణ్ దగ్గరికి ఒక సిస్టర్ వచ్చి, మీ ఆవిడను జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు, మీరు వెళ్ళి చూడొచ్చు అంది. మీరు నాతో రండి, చిల్డ్రన్స్ డాక్టర్ వచ్చారు, బాబును చెక్ చేస్తారు అంటూ ఆ సిస్టర్ సుదేష్ని తన వెంట తీసుకొని వెళ్ళింది. తడబడుతున్న అడుగులతో కిరణ్ కృతి ఉన్న గదికి వచ్చాడు. ఆమె కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. మగత నిద్రలో ఆమె ఉంది అనుకున్న కిరణ్, ఐ లవ్ యూ కృతి చిన్నగా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆమెను చూడగానే అతడు ఇంతకు ముందు పడ్డ టెన్షన్ అంతా ఎగిరిపోయింది. మనసు ప్రశాంతంగా మారింది. కృతి మెల్లిగా కళ్ళు తెరిచి కిరణ్ని చూసింది. ఇప్పుడు ఎలా ఉంది అన్న అతడు ప్రేమగా ఆమె తల నిమిరాడు. బాగున్నాను అన్నట్టు తల ఊపింది. ఇంతలో సుదేష్ నా బిడ్డను తీసుకొని వచ్చింది. కృతి, నీకు అబ్బాయి పుట్టాడే అంటూ బిడ్డను చూపించింది. అబ్బా ఎంత క్యూట్గా ఉన్నాడు అంటూ చేతిలోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది కృతి. అబ్బాయి కాబట్టి దూరం పెడుతుందేమో అనుకున్న కిరణ్ ఆమె అలా ముద్దు పెట్టేసరికి అవాక్కయ్యాడు. అంతలోనే తేరుకొని మాతృవాత్సల్యం అంటే ఇదేనేమో అనుకున్నాడు. కిరణ్ జేబులోని సెల్ వైబ్రేట్ అయింది. రోహిత్ చేశాడు. వరండాలోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు కిరణ్. ఇప్పుడు కృతికి ఎలా ఉంది ఆత్రంగా అడిగాడు రోహిత్. బాగుంది, డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు అని సంతోషంతో చెప్పాడు కిరణ్. కంగ్రాట్స్ రా అని మనస్ఫూర్తిగా అభినందించాడు రోహిత్. కోలకళ్ళు, కోటేరు లాంటి ముక్కు, విల్లులా వంగిన పైపెదివి, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ముఖం. అబ్బా, అచ్చం వీడు చూడ్డానికి అల్లుడుగారిలాగే ఉన్నాడు. పసిబిడ్డను చూసి మురిసింది సుదేష్ణ. అమ్మా, ఇక ఆపుతావా? కిరణ్ని పోవడం నచ్చక విసుక్కుంది కృతి. తల తిప్పి వరండా వైపు చూసింది. అక్కడ ఫోన్ మాట్లాడుతున్న కిరణ్ ఆమెకు కనిపించాడు. రోహిత్తో మాట్లాడుతూ నవ్వుతున్నాడు. అలాగే కాసేపు అతన్ని చూసి తర్వాత బిడ్డను చూసింది. నిజమే అనుకున్న ఆమె బిడ్డను దగ్గరికి తీసుకొని మరో ముద్దు పెట్టింది. కిరణ్కి తనెప్పుడూ ముద్దు పెట్టలేదు అన్న విషయం ఆమెకు గుర్తుకు వచ్చింది. భారమైన నిట్టూర్పు ఆమె నుండి వెలువడింది. నీకు కొడుకు పుట్టినందుకు ఇప్పుడు మీ నాన్నగారు గనక
ఉంటే ఎంతో సంతోషించేవారు. భర్తను గుర్తు చేసుకుని అన్న సుదేష్ణ, ఆయన లేకపోయినా ఆయన కోరిక నెరవేరింది. ఆయనకు మనమడు పుట్టాడు. ఇంటికి వారసుడు వచ్చాడు అని మనవణ్ణి చూసి మురిసింది. తల్లి మాటలు విని కృతి ముఖంలో రంగులు మారాయి. ఇప్పుడిప్పుడే మనసు అట్టడుగు పొరల్లోకి చేరుతున్న తండ్రి పట్ల ఉన్న ద్వేషం ఆమెలో మళ్ళీ పొంగింది. ఆమెను ఏమీ అనలేక కాల్ కట్ చేసి గదిలోకి వస్తున్న కిరణ్ని కోపంగా చూసింది. ఆమె ఎందుకలా చూస్తుందో అర్థం కాక తెల్లబోయాడు కిరణ్. అతడు లోపలికి రాగానే, ఇక బయలుదేరుతారా అంది కృతి. కిరణ్ మనసు చివుక్కుమంది. తల ఆడించాడు. ఆంటీ, ఒక్కసారి బిడ్డనివ్వండి అంటూ ఆమె చేతిలో నుండి బిడ్డను తీసుకున్నాడు. వాడిని హృదయానికి హత్తుకున్నాడు. కళ్ళ నిండుగా చూసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. తిరిగి ఆ బిడ్డను సుదేష్ణ చేతికి ఇచ్చాడు. గుండె బరువెక్కగా కృతిని చూడకుండా ఆ గదిలో నుండి వేగంగా బయటికి అడుగులు వేశాడు. అల్లుడు గారు అని సుదేష్ణ పిలుస్తున్నా అతడు వినిపించుకోలేదు. వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకు పిలుస్తావు అమ్మా, ఆయన్ని వెళ్ళనివ్వు అని అసహనంతో విసుక్కుంది కృతి. వెళ్తున్న కిరణ్కి ఆమె మాటలు వినిపించాయి. అతని హృదయం బద్దలైంది. మరుసటి రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది కృతి. రోజులు గడుస్తున్నాయి. నెల లోపల బిడ్డకు బాసాల చేసి పేరు పెట్టాలి. కానీ వచ్చిన బంధువులందరూ అల్లుడు గారు ఏరి అని అడుగుతారు. ఏమని సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ మదన పడుతోంది సుదేష్ణ. కృతిక్ కూడా కిరణ్ లేని లోటు బాగానే తెలుస్తోంది. అనుక్షణం అతను గుర్తుకు వస్తున్నాడు. అయినా పంతం కొద్దీ నా జీవితంలో భర్తకు స్థానం లేదు అనుకుంటూ తనను తాను మభ్యపెట్టుకుంటూ అతనికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. అందుకే మనసు లాగుతున్నా ఒక్కసారి కూడా కిరణ్కి ఫోన్ చేయలేదు. ఓ రోజు ఆఫీస్ పని మీద హారిక వచ్చింది. కృతితో మాట్లాడి ఫైల్ చూపించి సంతకాలు పెట్టించుకుంది. బాబుని ఎత్తుకొని కాసేపు ఆడించింది. మేడం, మీకు కోపం రాదంటే ఒక మాట చెప్పనా అంది. ఏంటి అన్నట్టుగా చూసింది కృతి. బాబు అచ్చం సారులాగే ఉన్నాడు అంటూ భయంగా కృతిని చూసింది. కృతి కోపం తెచ్చుకోలేదు సరికదా, చిన్నగా నవ్వింది. ఆమె నవ్వును చూసి, మేడం మీకు సార్ మీద కోపం పోయిందా అంది. కిరణ్ అంటే నాకెప్పుడూ ఇష్టమే, కానీ అతను భర్త స్థానంలో ఉన్నందుకే కోపం నటించాను. అతన్ని దూరం పెట్టాను తప్ప మీ సార్ మీద నాకెప్పుడూ కోపం లేదు అంది. అలా అంటున్నప్పుడు ఆమె గొంతు బాధతో వణికింది. ఇలా ఎన్నాళ్ళు ఉంటారు మేడం? సార్ చాలా మంచివారు. అంత మంచివారు మీకు భర్తగా దొరకడం మీ అదృష్టం. అలాంటి సార్ని మీరు చేజేతులా దూరం చేసుకుంటున్నారు. బాధతో వాపోయింది హారిక. ఆమె అన్నదానికి సమాధానం చెప్పలేదు. కానీ భారంగా నిట్టూర్చింది కృతి. మేడం, మీకు విడాకులు మంజూరయ్యాయా అడిగింది హారిక. ఇంకా లేదు, ప్రాసెస్ అవుతోంది, త్వరలో అవుతాయి అన్న కృతి సాడ్ అయింది. మీరు విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయ్యారా? ఇక ఎప్పటికీ భర్తగా మీ హృదయంలో సార్కి స్థానం లేదా? బాధతో అన్న హారిక. ప్లీజ్ మేడం, మీరు సార్ని దూరం చేసుకోకండి. సార్ అవసరం ముందు ముందు మీకెంతో ఉంటుంది. ఒక్కసారి దూరం అయితే తిరిగి పొందలేరు. ఇప్పటికీ మించిపోయింది లేదు. విడాకుల ప్రాసెస్ ఆపమని చెప్పండి. సార్ మనసు విరగక ముందే మళ్ళీ ఆయన్ని మీ దగ్గరికి పిలుచుకోండి. మీకోసం కాకపోయినా కనీసం మీ బిడ్డ కోసమైనా ఈ పని చేయండి ప్రాధేయపడింది హారిక. ఇచ్చిన సలహా చాలు, ఇక వెళ్ళు అని హారికను కసురుకుంది కృతి. ఇంతకు మించి మూర్ఖులకు చెప్పినా ప్రయోజనం లేదు అనుకున్న హారిక తల ఆడించి వెళ్తుంటే, కాఫీ తాగి వెళ్ళు అంది సుదేష్ణ. వద్దు ఆంటీ, వెళ్తాను, చీకటి పడుతోంది. ఆఫీస్కి వెళ్ళి ఈ ఫైల్ సార్కి ఇచ్చి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి అనేసి కాఫీ తాగకుండా వెళ్ళింది హారిక. ఇందాక కృతి హారికతో మాట్లాడిన మాటలన్నీ విన్న సుదేష్ణ కృతి గదికి వచ్చింది. ఆమె వచ్చేసరికి కృతి బాబుని ఎత్తుకొని ఆడిస్తోంది. కృతి కోపంగా చూసి, మొగుడు అక్కర్లేదు, కానీ బిడ్డ మాత్రం కావలసి వచ్చిందా నీకు అంటూ ఆమె చేతిలో నుండి బిడ్డని లాక్కుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు కోపంతో అరిచింది కృతి. ఉన్నమాటే అంటున్నాను. నీకు కిరణ్ అవసరం లేదు, కానీ అతని వల్ల పుట్టిన బిడ్డ మాత్రం కావాలా? భర్తని వద్దనుకున్న వాళ్ళకి బిడ్డ మాత్రం ఎందుకు అన్న సుదేష్ణ చిత్కార భావంతో కూతుర్ని చూసింది. నాకేమీ పెళ్ళి, మొగుడు, బిడ్డ వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఇదంతా కేవలం నీ మొగుడు పెట్టిన కండిషన్ కోసం. అసలు ఆయనే అలాంటి కండిషన్ పెట్టి ఉండకపోతే నాకు ఈ బాధ ఉండేది కాదు ఉక్రోషపడింది కృతి. ఆయన ఏం చేశారని ఆయన్ని ద్వేషిస్తున్నావు? చనిపోయిన ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కోపంతో నిలదీసింది సుదేష్ణ. చేసిందంతా ఆయనే కదా, మళ్ళీ ఏం చేశారని అడుగుతున్నావు? నీకు మాత్రం తెలియదా అంటూ బిడ్డను తీసుకోవాలని చూసింది కృతి. సుదేష్ణ ఇవ్వలేదు సరికదా, ఇంకోసారి నా మొగుడిని ఏమన్నా అంటే బాగోదు చెప్తున్నా. ఆయన నీకు ఎలాంటి వారైనా నాకు భర్త, నా దైవం, నా ప్రాణం.
ఆయన ఈ లోకంలో ఉన్నా లేకున్నా నాకు సర్వస్వం. నీలా కాదు నేను. బ్రతికుండగానే నీ మొగుడికి నరకం చూపించావు కదే పాపిష్టిదానా అంటూ కృతిని తిట్టింది. ఓ, నీ మొగుడు అంటే నీకంత ప్రేమ ఉందా? అందుకేనా ఆయన ఎంత కొట్టినా తిట్టినా కిక్కురు మనకుండా పడుండేదానివి అంటూ వెటకారమాడింది కృతి. అవునే ఉంది. ఆయన కొట్టడమే చూశావు కానీ ఎందుకు కొట్టాడో కారణం నీకు తెలుసా? తెలియదు కదా ఆవేశంతో అన్న సుదేష్ణ. అప్పుడు నువ్వు చిన్నపిల్లవు, చెప్పినా అర్థం చేసుకోలేవని చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను అన్న ఆమె ఇలా చెప్పింది. ఓ రోజు మీ నాన్నగారు సుదేష్ణ ఇలా రా అని పిలిచారు. కిచెన్లో వంట చేస్తున్న నేను ఏంటండి పిలిచారు అంటూ వచ్చాను. టెండర్కి డబ్బు కట్టాలి. నేను నీకు దాచమని చెప్పి ఇచ్చిన డబ్బు తీసుకొనిరా అన్నారు. నేను వెళ్ళి డబ్బుతో ఉన్న బ్రీఫ్ కేస్ తీసుకొని వచ్చి ఇచ్చాను. నాకు భయంగా ఉంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మౌనంగా నిలబడ్డాను. నా వైపు చూడకుండానే తన పని తాను చేసుకుంటూ నువ్వెళ్ళు, ఓ 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్కి వస్తాను అంటూ సూట్ కేస్ ఓపెన్ చేసి డబ్బులు లెక్క పెడుతూ ఉన్నారు. భయపడుతూనే ఏమండి అన్నాను. ఏంటి నా వైపు చూడకుండానే అన్న ఆయన డబ్బు లెక్క పెట్టడంలో లీనమయ్యారు. వణుకుతున్న కంఠంతో మళ్ళీ ఏమండి అన్నాను. నసపెట్టకుండా చెప్పు అన్నారు ఆయన. నిన్న మా తమ్ముడు వచ్చాడండి. వాడికి డబ్బు అవసరం అంటేనూ ఇందులో నుండి తీసి ఇచ్చాను అనగానే ఎంత అన్నారు. 50,000 అని చెప్పాను. ఇందులో నుండి ఎందుకు ఇచ్చావు? ఈ డబ్బు మనది కాదు, అవతలి వాళ్ళకి ఇచ్చేది ఉందని చెప్పాను కదా, మరిచావా? నన్నొక్క మాట అడగకుండా ఎందుకు ఇచ్చావు? కోపంతో గట్టిగా అరిచారు. ఫోన్ చేశానండి, స్విచ్ ఆఫ్ అని వచ్చింది భయపడుతూ నంగిగా అన్నాను. ఆ టైంలో నేను మీటింగ్లో ఉండి ఉంటాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది అన్నారు ఆయన. ఇంట్లో ఇంకేమైనా డబ్బుందా? ఉంటే తీసుకురా అన్నాడు. లేదండి అన్నాను. ఆయన కోపం నశాలానికి అంటింది. నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇప్పుడు అర్జెంటుగా డబ్బు ఎక్కడి నుండి తేను? బ్యాంకేమో ఇప్పుడప్పుడే ఓపెన్ చెయ్యరు. చెప్పిన టైంకు చెప్పినట్టుగా డబ్బు కట్టకపోతే వాళ్ళ ముందు నా మాట పోతుంది. నిన్న ఇచ్చిన దానివి నాకెందుకు చెప్పలేదు? నేను వచ్చేటప్పుడు ఏదో ఒక విధంగా ఏర్పాటు చేసుకుని వచ్చేవాడిని కదా అంటూ గట్టిగా అరుస్తూ అక్కడున్న వస్తువులన్నీ కింద పారేశారు. గదిలో పడుకొని నిద్రపోతున్న నువ్వు అప్పుడే లేచి హాల్కి వచ్చావు. నాన్నగారి కోపాన్ని చూసి భయపడ్డావు. ఏడుస్తూ నన్ను ఖర్చుకుపోయావు. నేను ఎత్తుకొని ఊరుకోబెట్టాను అని సుదేష్ణ చెప్తుంటే, అవునమ్మా, ఆ సంఘటన నాకింకా గుర్తుంది. అప్పుడు నాకు 7 ఏళ్ళు. అప్పుడే కదా మొదటిసారిగా నాకు నాన్న మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడింది అంది కృతి. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ స్టోరీ ముగుస్తుంది. ఈ స్టోరీ నచ్చినందుకు థ్యాంక్ యూ.